ఇంకా వాళ్ళు ఆరాధించ మొదలు పెట్టారంట. వాళ్ళు ఆరాధిస్తుంటే మేము ఎక్కడున్నామో మాకే తెలియదు, తన్మయం అయిపోయాం, లీనమైపోయాం, పరవశించేశాము, మాకే తెలియదు, ఎంతకాలం ఉన్నా కూడా మాకు తెలియదు. అంతగా ప్రభుని ప్రేమిస్తూ ఆరాధిస్తూ హెచ్చిస్తూ కనపరుస్తూ లీనమైపోయాం. వాళ్ళు ఒకతను కళ్ళు తెచ్చి చూశాడు, ఏం జరుగుతున్నాయి, తెల్లటి మేఘం కమ్మిందంట, భయపడిపోయి మళ్ళీ కళ్ళు మూసుకున్నాయంట. అక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, ఈ రీతిగా బల్ల ఏర్పాటు చేయి, బ్రదర్స్ ఒక దిక్కు కూర్చోబెట్టు, సిస్టర్స్ ఒక దిక్కు కూర్చోబెట్టు, సెంటర్లు పెట్టు, బల్ల ఆరాధన కొరికే 4 మాటలు వాక్యం చెప్పు. ఒక్కొక్కటి వ్యక్తిగతముగా నన్ను ప్రేమించి నన్ను ఆరాధించి కనపరిచేట్టుగా అవకాశం. ఒక గది ఒకటి అద్దెకి తీసుకో, అక్కడ బైబిల్ పట్టణం ఆరంభించు. ఇవన్నీ అక్కడ ఈ మహానుభావుడు దొరికిన ప్రత్యక్షత. అర్థమైందా? ఒట్టుడికి వచ్చింది కాదు, ఇది క్రయము చెల్లించబడి వచ్చింది.